ఇక్కడ గోల్కొండ కోట పైన జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాము. మనము అమ్మవారి దగ్గర ఒక పూజారి ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ప్రత్యేకించి అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. అయ్యా నమస్కారం. నమస్కారం. ఈరోజు మహంకాళి గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు ఉన్నారు. ఈరోజు అమ్మవారికి రెండో పూజ. ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి అభిషేక కార్యక్రమం అయిన తర్వాత భక్తులు తీసుకొచ్చే పట్టు చీరలు, అలాగే ఓడి బియ్యాలు, ఇంకోటి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. కళ్ళు శాఖ ఇది మేము ఈ గుడికి ఐదో పీడి ఇది. మాకన్నా ముందు మా తాత ముత్తాతలు చేసిన సేవలు ఇప్పుడు మేము కూడా కంటిన్యూగా అమ్మవారికి సేవలు చేసుకుంటూ వస్తున్నాము. ఉదయం ఫస్ట్ పూజ రోజు మేము అమ్మవారికి బంగారీ బోనం సమర్పించడం జరిగింది. అమ్మవారికి ఒక మొక్కు చెల్లించడం, అమ్మవారిని ఒక మొక్కు కోరడం జరిగింది. అమ్మవారు ఒక కోరికను తీర్చినందుకు అమ్మవారికి ఈసారి బంగారీ బోనం సమర్పించడం ఉంది. అలాగే అమ్మవారికి ఈసారి పుస్తల తాడు కూడా చేపించడం జరిగింది. సో ఈ ఉదయం నుంచి భక్తులు తీసుకొచ్చే ఓడి బియ్యాలు కానివ్వండి, కళ్ళు శాఖ కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి ఇక్కడ సమర్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే గోల్కొండ కోటలో 9 వారాలు పూజలు అవుతాయి, 9 నవరాత్రిక. ఇది అమ్మవారికి రెండో పూజ. ఉదయం 6 గంటల నుంచి భక్తులు తీసుకొచ్చే సమర్పణ అన్ని జరుగుతూనే ఉన్నాయి. కళ్ళు శాఖతో పాటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మా ఈయో గారు, ఎగ్జిక్యూటివ్ మేడం గారు, వసంత మేడం కానివ్వండి, ఇక్కడ లోకల్గా ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ సభ్యులు కానివ్వండి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లపై ఒక 2 రోజుల ముందే ఫస్ట్ పూజ రోజు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది. అలాగే రెండో పూజ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా భక్తులకి క్యూ లైన్స్ కానివ్వండి, కింద మెడికల్ టీం వాళ్ళని కానివ్వండి, లేకపోతే ఇక్కడ వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో కలిసి మీటింగ్ చేసి రెండో వారంకి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపై మా వసంత మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ గుడిలో మా తాతలు ముత్తాతలు కూడా సేవలు అందించుకుంటున్నాం. అదే విధంగా మేము కూడా కంటిన్యూగా ఈ సేవలు చేసుకుంటూనే వస్తున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇవి, ప్రతిష్టాపన కాదు. జగదాంబ అమ్మవారు మరి మహంకాళి అమ్మవారు. ఈ సంవత్సరం మీకు ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఇక్కడ అంతా కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము అంటే ఎలాంటి ఇబ్బంది అంటే మహిళలకు ఎలాంటి క్యూ లైన్స్ గురించి కానివ్వండి, జోగినులకు క్యూ లైన్స్ కానివ్వండి, చిన్నపిల్లలు మహిళలకి అలాగే క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, మెడికల్ టీం గత సంవత్సరం మెడికల్ టీం 10 టీంలు ఉండే, ఈసారి 15 టీంలు పెట్టడము, అలాగే వాటర్ వర్డ్స్ పాయింట్స్ కూడా ఎక్కువ పెట్టడము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ అని ఏర్పాటు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భారీ ఏర్పాట్లపై మా వసంత మేడం గారు అరేంజ్మెంట్, ఇక్కడ చైర్మన్ గారు కూడా మాకు అన్ని ఏర్పాట్ల ముందుండి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సో అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి ఏర్పాట్లు అన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పుకోవచ్చు. అమ్మవారు కూడా చక్కగా అలంకరించారు. ఈ రోజు అంతా కూడా ఇక్కడ భక్తజనం పోటెత్తుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో శిరీష, గోల్కొండ కోట నుంచి.